ఎన్నికలకు సమయం సమీపిస్తుంటే సిక్కోలు టీడీపీలో విభేదాలు ఎక్కువవుతున్నాయి. అధినేత చంద్రబాబు రా కదిలిరా అంటూ భారీ బహిరంగ సభలతో క్యాడర్లో ఉత్తేజం తెస్తుంటే స్థానిక నేతలు నడి రోడ్డుపైనే బల ప్రదర్శనకు దిగుతున్నారు. టీడీపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికల్లో ఈ గ్రూపు ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీతో సీట్లు తగ్గినా క్యాడరు లీడర్ల బలం మాత్రం చెక్కు చెదరలేదు. ఇక జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోనూ అంతే. 1983 నుంచి 2004 వరకు టీడీపీకి ఎదురు లేదన్నట్లు వరుస విజయాలు సాధించింది. 2004, 2009లో కాంగ్రెస్ హవాలోనూ, గత ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ శ్రీకాకుళంలో టీడీపీ ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో జరగాల్సిన ఎన్నికలను సవాలుగా తీసుకుంది టీడీపీ. అయితే గతంలో ఎప్పుడూ లేనట్లు ప్రస్తుతం సిక్కోలు టీడీపీలో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధిపత్యమే ఇన్నాళ్లుగా కొనసాగేది. కానీ ఇప్పుడు వారి నాయకత్వానికి యువ నేతల నుంచి సవాల్ ఎదురవుతోంది. మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణకు వయోభారంతో ఆయన స్థానంలో లక్ష్మీదేవిని 2014, 2019 ఎన్నికల్లో పోటీకి నిలిపింది టీడీపీ అధిష్టానం. అయితే ఈసారి ఆమెకు పోటీగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్ టికెట్ ఆశిస్తున్నారు. యువకుడైన శంకర్ దూకుడుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా గడప గడపకు శంకర్ అనే పేరుతో శ్రీకాకుళం నగరంలో గొండు శంకర్ పాదయాత్ర చేయడం వివాదాస్పదమవుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జి, శ్రీకాకుళం పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఎవ్వరూ లేకుండా పార్టీ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని శంకర్ను నిలదీస్తున్నారు నేతలు. నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఓ అడుగు ముందుకేసి శంకర్ పాదయాత్ర చెయ్యకుండా అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో పార్టీ పరువు బజారున పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఇన్నాళ్లు గుండ కుటుంబమే పార్టీకి అన్నీ తామై చూసుకున్నారు. ఇప్పుడు కొత్త తరం లేవడంతోనే సమస్య వస్తోందని అంటున్నారు పార్టీ పరిశీలకులు. ఎన్నికల వేళ ఈ ఆధిపత్య పొరుకు ఫుల్ స్టాప్ పెట్టకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఈ గ్రూప్ వార్ను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.